హలో చిరంజీవి గారు. హాయ్ అండి. ఈజీ ఇంగ్లీష్. సో క్యారెక్టరిస్టిక్స్లో డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏబిసి చెప్పారు. ఒక భాషను నేర్చుకోవాలి అని అంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? ముఖ్యంగా ఇంగ్లీష్లో మాత్రం 26 లక్షణాలు ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం దాన్ని గట్టిగా ఫేస్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తయారు చేసి అండ్ మార్కెట్లో వాళ్ళంటూ సొంత ప్లాట్ఫామ్లు క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. కొంతమంది అయితే ఇంట్లోనే ఉండి కూర్చొని మనీ అర్న్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో డి గురించి మాట్లాడుకుందాం అండి. డి క్యారెక్టరిస్టిక్స్ అసలు ఏం చెప్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి లెటర్కి మనం చాలా చెప్పొచ్చు అండి. ఏబిసికి అలాగే తీసుకున్నాం. డి కూడా చాలా ఉన్నాయి, అందులో ఒకటి చెప్పాను. షూర్. డ్రీమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. డ్రీమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రీమ్ టు బికమ్ ఎ ట్రైనర్. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడాలనేలా డ్రీమ్ చేయాలి. బోధించాలనుకుంటే నేను ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనర్ అవ్వాలి అని డ్రీమ్ చేయాలి. బికాస్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్. డ్రీమ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డే డ్రీమ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నైట్ డ్రీమ్స్. నేను ఇప్పుడు డే డ్రీమ్స్ గురించో నైట్ డ్రీమ్స్ గురించో మాట్లాడట్లేదండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డ్రీమ్స్ దట్ విల్ నాట్ లెట్ యూ స్లీప్ సమ్ టైమ్స్. నిన్ను నిద్రపోనివ్వకుండా, ప్రశాంతంగా ఉండకుండా డిస్టర్బ్ చేసే డ్రీమ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. అంటే ఇట్స్ అ ప్యాషన్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్ అని ఎందుకన్నాను అంటే, ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎవ్రీథింగ్ ఈజ్ ట్వైస్ మేడ్ ఇన్ ద వరల్డ్. ప్రతిదీ ఈ ప్రపంచంలో 2 సార్లు సృష్టించబడుతుంది. వన్స్ ఇన్ ద మైండ్, దెన్ ఓన్లీ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనం కూర్చున్నాయి ఈ చైర్ తీసుకుంటే, ముందు ఈ తయారు చేసేవాడు ఊహిస్తాడు, వాడు చూస్తాడు, చైర్ ఇలా ఉండాలి, చేతులు పెట్టుకోవడానికి ఇలా ఉండాలి, కంఫర్ట్ ఇలా ఉండాలి, హైట్, దీని ఆకారాన్ని మొత్తం వాడు మైండ్లో చూస్తాడు. చూసిన తర్వాత దీన్ని పేపర్ మీద డ్రాయింగ్ వేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలో తయారు చేస్తాడు. ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేయాలంటే ముందు ఏ బొమ్మ వేయాలో మైండ్లో కనపడాలి, మొత్తం చూడగలిగాను. చూడగలిగితేనే ఆ చేతి ద్వారా ఆ క్యాన్వాస్ మీద పెయింటింగ్ వస్తుంది, వాళ్ళ మీద పెయింటింగ్ వస్తుంది. అందుకే అంటారు, ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళొచ్చు. మైండ్లో ఫిక్స్ అవ్వడం అంటే మైండ్లో నువ్వు చూడగలిగితే. అందుకే అంటారు, ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ సీ ఇట్ ఇన్ యువర్ మైండ్స్ ఐ. నీ మైండ్స్ ఐలో దాన్ని క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ యూ కెన్ ఫీల్ ఇట్, అంటే యువర్ బాడీ కెన్ ఫీల్ ఇట్. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ సీ ఇట్. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ యువర్ బాడీ కెన్ ఫీల్ ఇట్. ఇఫ్ యువర్ బాడీ కెన్ ఫీల్ ఇట్ దెన్ యూ కెన్ డూ ఇట్. మైండ్లో దాన్ని డ్రీమ్ చేయగలిగితే చూడగలిగితే ఫీల్ అవ్వగలిగితేనే ఆ పని చేయగలం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ డ్రీమింగ్. డూయింగ్ స్టార్ట్స్ విత్ డ్రీమింగ్. ఏదైనా పని డైరెక్ట్గా చేయమండి, దానికి ముందు మనం డ్రీమ్ చేస్తాం. సో అందుకే ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే వాళ్ళు నేను మాట్లాడాలి అని డ్రీమ్ చేయగలగాలి. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే, ఒక ఎంప్లాయ్ అయితే ఇంగ్లీష్లో ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడగలగాలి. నువ్వు ఒక స్టూడెంట్ అయితే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫ్యూచర్లో నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉండబోతుంది, మిగతా పార్టిసిపెంట్స్ మాట్లాడినప్పుడు నువ్వు నువ్వు ఒక మంచి ప్రొఫెషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కావాలి అనుకుంటే, నువ్వు క్లాస్లోకి వెళ్ళి అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ పాఠాలు చెప్తూ ఉంటే, ఆ క్లాస్లో వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఏ అడ్మిరేషన్తో నిన్ను చూడబోతున్నారు అనే విషయాన్ని నువ్వు చూడగలగాలి. అప్పుడు నువ్వు అద్భుతమైన ట్రైనర్ అవుతావు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద డ్రీమ్. ఇఫ్ యూ కాంట్ డ్రీమ్ ఇట్ యూ కాంట్ డూ ఇట్. సో అసలు డ్రీమ్ చేయలేకపోతే మనం ఆ పని చేయలేమండి. ఇట్ స్టార్ట్స్ విత్ డ్రీమింగ్. అందుకే అంటాను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ముందు మానసికంగా బలంగా తయారవ్వాలి. మానసికంగా మెంటల్ స్ట్రెంత్ ఈజ్ ఆల్వేస్. ఈరోజు స్పోర్ట్స్ తీసుకోండి, స్పోర్ట్స్లో చాలా వరకు విన్నర్స్ అందరూ కూడా దే ఆర్ ఫిజికల్గా ఆల్ ఆర్ పర్ఫెక్ట్, బట్ మెంటల్లీ దోస్ హూ ఆర్ స్ట్రాంగ్ దే విల్ విన్. మెంటల్గా స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఆ పవర్ వస్తుంది. ఎన్ని డిఫీట్స్నైనా ఎదుర్కొని మళ్ళీ నెక్స్ట్ విన్నింగ్ కోసం ట్రై చేసే కెపాసిటీ వస్తుంది. ఇదంతా ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ డ్రీమింగ్ టు బికమ్ ఎ ఛాంపియన్, డ్రీమింగ్ టు విన్ దట్ మెడల్ ఆర్ డ్రీమింగ్ టు విన్ సంథింగ్ ఎల్స్. ఇదంతా ఇంత బలం ఎలా వస్తుంది అంటే ఇది మానసికమైందండి. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డ్రీమింగ్. ఐ సే డ్రీమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో డ్రీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవునండి. వెన్ యూ కాంట్ డ్రీమ్ ఇట్, మనం యూ కాంట్ డూ ఇట్ కదా. మనం డ్రీమ్ చేయలేనప్పుడు అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ ట్వైస్ మేడ్. ఎవ్రీ ఫిజికల్ క్రియేషన్ ఈజ్ ప్రిసీడెడ్ బై ద మెంటల్ క్రియేషన్. అంటే భౌతికంగా ఏది సృష్టించబడాలన్నా దానికి ముందు మానసికంగా సృష్టించబడాలి. అందుకే నీ సక్సెస్ కానీ నీ ఫెయిల్యూర్ కానీ ఎక్కడి నుండి వస్తుంది? కేవలం మైండ్ నుండి వస్తుంది. సో ఆలోచించడానికే నీకు ధైర్యం లేకపోతే సక్సెస్ని ఆచరణలో రాదు. మాట్లాడగలను అని ఇమాజినే చేయలేకపోతే నువ్వు అసలే మాట్లాడలేవు.
ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ డ్రీమ్. ఆలోచించాలి. అలా మాట్లాడుతుంటే అంటే మెంటల్ స్ట్రెంత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుందండి. ఎందుకంటే మీరు ఇందాక ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఒక్కొక్క స్పోర్ట్స్ ప్లేయర్ని కనుక మనం చూసుకుంటే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మెంటల్లీ ఎప్పుడైతే వీక్ అవుతారో అప్పుడే గెలుపోటములకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక మనిషి అవునవును చాలా థిన్ లైన్ అది. చాలా బాగా చెప్పారు సార్. ఎదుటోడు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి మనం మాట్లాడే విధానంలో కానివ్వండి, మనం నేర్చుకునే ప్రాసెస్లో కానివ్వండి, ఫస్ట్ సిగ్గుపడకూడదు. ఫస్ట్ మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో ఒక ఐడియా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. చాలామంది అది ఆ ఇమాజిన్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకే ఎవరైతే అయితే డ్రీమ్ చేస్తే ఇంకోటి కూడా ఉంటుంది. ఎప్పుడు నువ్వు అది మైండ్లో పెట్టుకుని అలా ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్స్ వర్కింగ్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్గా చెప్తా, ఏదైనా ఒక పిక్చర్ని మన మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, అలా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు తెలియకుండానే నువ్వు మైండ్లో పెట్టుకున్న ఆ పిక్చర్ తాలూకు వ్యక్తుల్ని, వస్తువుల్ని, విషయాల్ని నీ మైండ్ పట్టుకుంటూ ఉంటుంది. సో నేను ఏదైనా చేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా నేను ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను, పలానా బ్రాండ్ కార్ అనుకోండి. అనుకోగానే నేను రోడ్డు మీద వెళ్తుంటే 100 కార్లు ఉన్నా నాకు ఆ కారు కనపడగానే ఫోకస్ పెరిగిపోద్ది. అలా ఆ కార్ షోరూమ్ కనపడగానే అక్కడ ఒకసారి అటు చూస్తాను. అంటే నా మైండ్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యక్తులని, వస్తువులని, విషయాలని మనం ఈజీగా ఫోకస్ చేసి మనల్ని అవి అట్రాక్ట్ చేస్తాయి. సో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని మైండ్లో వచ్చిందంటే దానికి సంబంధించిన ఈజీ ఇంగ్లీష్ బుక్ అయినా రావాలి నీ మైండ్లోకి, లేదా నేను క్రియేట్ చేస్తాను, లేదా మన మీద లెర్నింగ్ యాప్ అయినా రావాలి, లేదా నీకు ట్రైనర్ కావాలంటే అయితే చిరంజీవి సార్ అని గుర్తు రావాలి, లేదా మన ట్రైనర్స్ వర్క్షాప్ అని, ఇవన్నీ గుర్తొస్తాయండి ఎప్పుడు నువ్వు ట్రైనర్ అవ్వాలనుకున్నావు. ఇప్పుడు మనం ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది చూస్తారు కదా, క్యాజువల్గా చూసి వదిలేస్తారు. ఎవరికైతే ట్రైనర్ కావాలని ఉంటుందో, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వాలి నేను సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని ఎవరికైతే ఉంటుందో వెంటనే ఈ వీడియో మొత్తం చూసేస్తారు వాళ్ళు. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మన మైండ్లో ఏది ఉందో దానికి సంబంధించినవి మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి, అలా దగ్గర అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అలా వాటికి దగ్గర అవ్వాలి అంటే ఆ ఇంగ్లీష్కి సంబంధించిన వాళ్ళకి దగ్గర అవుతాయి ఎప్పుడు ఉన్నప్పుడు. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించింది కూడా అడుగుతున్నారు. ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా బుక్స్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే మేము మీ స్టూడెంట్స్ గురించి విన్నాము, ఫీడ్బ్యాక్ విన్నాము, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని మనం ఏం చేయాలనుకుంటున్నాము, ఒక ట్యూటర్గా అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అందుకే అంటారు ఆర్డినరీ పీపుల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్లెవర్ పీపుల్ యూజ్ ద ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏంటంటే చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. తెలివైన వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు, లేదంటే అవకాశాలని సృష్టించుకుంటారు. ఈరోజు మనీ ఎర్నింగ్కి మంచి సాధనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఒక ట్రైనర్ అవ్వడం. ఈరోజు కొన్ని వేల స్కూల్స్, 100 కాలేజెస్లో ప్రతి కాలేజ్కి ఒక ట్రైనర్ కావాలి, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఒక ట్రైనర్ కావాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్. ఇంత నీడ్ ఉన్నప్పుడు దానికి సరిపోయిన ట్రైనర్స్ లేరు. ఆ ట్రైనర్ నేను ఎందుకు కాకూడదు అనుకుంటే అలా నేను ట్రైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నామండి. ఈ 27, 28 2 days వర్క్షాప్. అలా కాకుండా దీనికి బేసిక్గా ఈ నాకు ఇంకా ఇంగ్లీష్ అంతా లేదు, నేను ఇప్పుడే ట్రైనర్ని కాలేను, నాకు టైం ఉంది, నేను ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మనం 2 tools రిలీజ్ చేసామండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఈజీ ఇంగ్లీష్ అనే ఒక బుక్ నేను మొన్ననే రిలీజ్ చేశాను మార్కెట్లో ఈ మంత్లో. ఆ బుక్ సెన్సేషన్ అయింది. దాదాపు ఇప్పుడు 150 స్కూల్స్ అండి. 150 స్కూల్స్. నంబర్ సార్, కంగ్రాచులేషన్స్. 6th to 10th క్లాస్ వరకు దాదాపు 150 స్కూల్స్ అప్రోచ్ అయ్యాయి. అందులో దాదాపు 25 స్కూల్స్కి మేము సప్లై చేసాం బుక్స్. వీళ్ళు ఏంటంటే 6th to 10th వరకు ఈ బుక్ని బల్క్గా
తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఆ టీచర్స్ అందరికీ ఈ బుక్ని యూజ్ చేస్తూ ఎలా ఇంగ్లీష్ మాట్లాడించాలి, స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ టీచర్స్కి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆ ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కానీ బల్క్గా కానీ. ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ ఆ 50 పుస్తకాలు వాళ్ళు తీసుకుంటే మేము వెళ్ళి ఒకరోజు ఫ్రీగా వాళ్ళందరికీ ఒక అవేర్నెస్, ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకొని నేర్చుకోవాలనేది మేము క్లాస్ చెప్పొస్తున్నాను. సో ఒకటి బుక్ ఉంది. ఇంకా కొందరు ఈ బుక్కులు పట్టుకొని తీసి చూడలేము సార్, ఇదంతా చూస్తే బాగోదు అని కొందరు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అద్భుతంగా 190 వీడియోలు ఉన్న నా స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ కోర్స్ మేధా లెర్నింగ్ యాప్ మొబైల్ యాప్లో ఉంటాయి. ఆ మేధా లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకొని మీరు కనుక ఒక ట్యూటర్ గాను లేదంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీరు ట్యూషన్స్ చెప్పుకొని లాంగ్వేజ్ నేర్పించినా లేదా గ్రామర్ నేర్పించినా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదొక్కటనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే పర్సనల్ స్కిల్స్ పెంచుకోవడానికి కానివ్వండి. అండ్ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అది ప్రపోజల్లో ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మాకు బేసిక్స్ కూడా రావు అనుకున్నటువంటి వాళ్ళు త్రూ బుక్స్, ఆ బుక్స్ మీరు కొనుక్కునైనా సరే దాంట్లో అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డైరెక్ట్ మేము కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. అండ్ ట్రైనర్ ప్రోగ్రామ్ చాలామంది టీచర్స్ స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్లో టీచ్ చేస్తూ ఉంటారు. బట్ ఏ ప్యాటర్న్ నుంచి వెళ్తే బెటర్గా ఉంటుంది లేదు, కొన్నిసార్లు ట్రైనర్ ప్రోగ్రాంలో మనం కొన్ని చెప్పినా కూడా స్టూడెంట్స్కి అది మినిమం రీచ్ అవుతుంది కానీ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అవకాశం ఉండట్లేదు. ఏ విధంగా ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది అని మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం అయినా సరే ట్రైనర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే చిరంజీవి గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు నాకు ఒక మెసేజ్ పెడితే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని నేను మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.